సార్ సార్ తప్పుకోవయ్యా చెప్పేది సార్ మా అత్తకేం తెలుసు సార్. ఎందుకు చంపలేదు అని అడగాలి. చంపి ఏం చేద్దామని? ఇలాగే శాశ్వతంగా జైల్లో కూర్చుంటావా? కూర్చుంటే మాత్రం నష్టమే ఉంది. అంటే మా అమ్మ అలా జైల్లో ఉండాల్సిందేనా? సాక్ష్యాలను బట్టి ఉండక తప్పదు. కేసు కోర్టు వరకు పోయిందంటే అటెంప్ట్ మర్డర్ కింద శిక్ష పడుద్ది. అలా జరగకుండా మీ అమ్మగారిని కాపాడుకోవాలి అంటే మనకు ఒకటే దారి ఉంది. చెప్పండి సార్, ఏం చేసైనా మా అమ్మని కాపాడుకుంటాను. కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఎస్ఐ నా ఫ్రెండే కాబట్టి కొంతవరకు మేనేజ్ చేయగలుగుతాను. కాకపోతే దెబ్బతింద ఊర్మిళ కాబట్టి విత్డ్రా చేసుకుంటుందా అని నా అనుమానం. అవకాశం దొరికితే అది సావిత్రిని సాధించాలని చూస్తుంది. అలాంటిది కేసు విత్డ్రా చేసుకుంటుందా? ప్రయత్నిస్తాను. ప్రయత్నించిన ఫలితం ఉండదు సావిత్రి. ఏం చేస్తాను? నా మాట ఎవరూ వినరుగా. పోయి తప్పైపోయిందమ్మా అని దాని కాళ్ళ మీద పడతాను. సావిత్రి, ఆవేశపడకు. నేను ఆవేశపడినా బాధపడినా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు సార్? దాని గురించి తెలుసు కాబట్టే ఎవరూ తొందరపడకూడదని ముందే చెప్పాను. విందా? వెళ్ళింది, కొట్టింది, స్టేషన్లో కూర్చుంది. కన్న తల్లిని అలా జైల్లో చూస్తూ కూర్చోలేను కదా సార్. అందుకే పోయి ఆ ఊర్మిల్నే బ్రతులాడుకుంటాను. ప్రయత్నించడంలో తప్పు లేదు. బట్ ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది కాదు అంటున్నాను. ఉదయాన్నే వెళ్ళు. అలాగే సార్, ఉదయాన్నే వెళ్ళి దాన్ని ఎలాగోలా ఒప్పిస్తాను. ఉన్న అవకాశం అదొక్కటేగా. తల్లి కదా, తన బాధ తనకుంటుంది. స్టేషన్లో మీ అత్తయ్య గారిని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని నేను చెప్తానులే. వెళ్ళి సావిత్రి సంగతి చూడు. అలాగే సార్. ఆటో ఆటో పద సావిత్రి. కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఎస్ఐ నా ఫ్రెండే కాబట్టి కొంతవరకు మేనేజ్ చేయగలుగుతాను. దెబ్బతింద ఊర్మిళ కాబట్టి విత్డ్రా చేసుకుంటుందా అని నా అనుమానం.
పాపం ఇంకా నిద్ర లేచినట్లేదు. ఏంటి సావిత్రి, అప్పుడే నిద్ర లేచావా? టీ తీసుకో. నాకిప్పుడేం వద్దు. నేను ఊర్మిళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఈ లోపు నాన్న ఫోన్ చేస్తే ఇలా జరిగిందని మాత్రం చెప్పకు. సావిత్రి, నువ్వు ఒక్కదాను ఎందుకు? 5 నిమిషాలాగు, నేను రెడీ వస్తాను. అవసరం లేదు బావా. వస్తే నష్టమే ఉంది సావిత్రి. వస్తావు, అది కనిపించగానే ఒళ్ళు తెలియకుండా మీద పడి నువ్వు కొడతావు. ఈ తలనొప్పులన్నీ అవసరమా? నేనొక్కదాన్నే ఉన్నప్పుడు నాకీ నరకం లేదు. సాయంగా ఉంటామనొచ్చారు. ఆ రోజు నువ్వు, ఈ రోజు అమ్మ. మీ ఆవేశాలు మీవే. ఏ కోపం నాకు రాదా? కొట్టడం నాకు తెలీదా? ఆ రోజు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇప్పుడు ఆవేశపడితే నష్టం మనకే అని. అప్పటికి కామ్గా ఉన్నారు. ఇప్పుడు నేరుగా ఇంటికి పోయి ఆమె తన్నొచ్చింది. ఆ కొరక నువ్వు వచ్చి తంతావా? ఎందుకు బావా నాకున్న కష్టాలు చాలవని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? అమ్మ చేసిన ఘనకార్యం చాలు, మళ్ళీ నువ్వొచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఈ మాత్ర వేసుకో. పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేసినాం. లేదు అంటే మనకి ఇంటికి వచ్చి మేడంకో మారితే. అందరి ముందే కాదు, నా ముందు కూడా అమ్మలాగే మాట్లాడు. మేడం ఏంటి మేడం? బుల్గయా బేటీ, మాఫ్ కరో. ఇంటికి వచ్చి నాకీ బిడ్డను కొట్టిందంటే అప్పుడే వేసేద్దామనుకున్నా. కొడితే ఏమవుతుందో అని చుప్పోగయా. మాజీ కల్ సే మే నై ఆరు. క్యూ ఏమైంది? నాకి దుబాయ్కి పోతున్నాను. ఐసా కైసా? కొత్త పని మనిషిని తెస్తానన్నావు కదా, ఎక్కడా? ఫికర్ మత్ కరో జీ, తనొస్తుంది. అట్లా చెప్పు. మీకు ఇబ్బంది పెట్టను మాజీ, తన్ని పంపిస్తాను. వస్తాను మాజీ. आओगे सैतान की बच्ची, नीकी अम्मा वच्ची नाकी बिड्डा की कोटी पोइंदी, फिर तू काई को आई? मेरी बेटी को मारने को आया है क्या?
నీకీ అమ్మకి ఏమి చేయకుండా ఇడిచిపెట్టినానని నువ్వు వచ్చినావు. నాకీ బేటీ మీద హాత్ దాలో నరుకుతా. అబ్బాజాన్ रुको। क्या चाहिए आपको? నాకి ఇంటికి ఎందుకు వచ్చినావు? నీకి అమ్మ నువ్వు అనుకుంటున్నట్టు నేను ఊర్మిళని కాదు. మేరా నామ్ ఖాజా మున్నీసా బేగం. ఎందుకు నన్ను ఊర్మిళ అని నాకే పరిశాన్ చేస్తారు? ఆ విషయం గురించి మాట్లాడిపోదామనే వచ్చాను. మా కళ్ళు మమ్మల్ని మోసం చేశాయి. మాటల్లో, నడకలో, రూపంలో అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉండటం వల్ల మీరే ఊర్మిళ అని మా అందరిలాగే మా అమ్మ కూడా పొరపాటు పడింది. కానీ ఇదంతా జరిగాకే అర్థమైంది మీరు ఊర్మిళ కాదు అని. అందుకే మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఊర్మిళని పొరపాటు పడి మా అమ్మ చేసిన పని వల్ల మీరు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటం వల్ల మా అమ్మని అరెస్ట్ చేశారు. కన్న కూతురి జీవితం నాశనమైందన్న బాధలో మా అమ్మ చేసిన తప్పది. తప్పు మా అమ్మ చేసినా అందుకు కారణం నేను. అందుకే నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. దయచేసి కేసు విత్డ్రా చేసుకుని మా అమ్మని జైలు పాలు కాకుండా చేయండి. అమ్మ వచ్చి కొట్టిపోతది, బేటీ వచ్చి సారీ చెప్తది. ఏం నాటకాలు ఆడతావు? బేటీ, దీన్ని మాటలు నమ్మద్దు. నిజమండి, క్షమాపణ చెప్పడం మాత్రమే కాదు, ఇంకెప్పుడు మీ జోలికి రాము. మీరే ఊర్మిళ అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. అమ్మకి జైల్లో పెట్టేసరికి విడిపించుకోవడానికి నాటకం ఆడుతుంది. నమ్మొద్దు బేటీ. ఇదిగో కేసు వాపస్ గీపస్ నాయ్ జాంతా, బాహర్ జా. ప్లీజ్ అండి, మా అమ్మ తెలియక చేసిన తప్పది. నా మీద ప్రేమతో చేసిన తప్పుకి కావాలంటే నన్ను శిక్షించండి. మా అమ్మని మాత్రం వదిలిపెట్టండి. కాళ్ల దాకా వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. దీన్ని ఫుల్గా మన కంట్రోల్లో పెట్టుకోవటానికి ఇదే మంచి ఛాన్స్. అమ్మ అంటే నీకు అయినా నాకు అయినా ఒకటే. నీకే అమ్మ గురించి బాధపడుతుంటే నాకు బాధగా ఉంది. ఠీకే, మే కేస్ వాపస్ లేలుంగి. బేటీ, నీకీ కొట్టిన దాని మీద కేసు వాపస్ చేస్తావు? జానేదో అబ్బాజాన్, పొరపాటు అని చెబుతుంది కదా. సరే సావిత్రి, నీకే బాధ చూసి కేసు వాపస్ చేయటానికి ఒప్పుకుంటాను. కానీ ఏక్ కండిషన్. ఇప్పుడు నువ్వు ఎట్లా నాకి దగ్గర మాట్లాడావో అది అంతా పోలీస్ స్టేషన్లో చెప్పాలి. చెప్తాను. మీ అమ్మ బయటికి రాగానే మీరు మాట మార్చరని నమ్మకం ఏముంది? ఇస్లియే పోలీసుల ముందు నేను అడిగినట్లు లెటర్ రాసి ఇవ్వాలి. కుదరదు అంటే నేను కేసు వాపస్ తీసుకోను. లేదు, నువ్వేం చెప్పినా చేస్తాను. ఎలా రాసివ్వమంటే అలా రాసిస్తాను. మా అమ్మ జైలు పాలు కాకుండా చెయ్యి చాలు. నాకీ మాట నువ్వు కాదన్నప్పుడు నీకీ మాట నేనెందుకు కాదంటాను? చలో పోలీస్ స్టేషన్ చలింగే. నేను వెళ్ళి రెడీ అయ్యొస్తాను.
చలో. వెహికల్ రెడీనా? రెడీ సార్. కోర్ట్ టైం అవుతుందిగా, ఆమెను తీసుకురండి, బయలుదేరదాం. ఎస్ సార్. కళ్యాణి, సార్. ఆమెను తీసుకురా. రండి. ఓకే, కోర్టు పని అవగానే నేను వస్తానని చెప్పండి. అంతా రెడీనా? ఓకే సార్. పదండి. నాకు దేవుడు పెట్టే పరీక్షలు చాలమ్మా, మీరు కూడా పెట్టకండి. మీ కేసు గురించే ఈమెను కోర్టుకు తీసుకెళ్తున్నాం. అవసరం లేదు సాబ్. అవును సాబ్, నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఊర్మిళ అని నా పోలికలతో ఉన్న ఒక అమ్మాయి వలన వీళ్ళకి నష్టం జరిగింది. ఆ బాధలో ఆమె అదే పోలికలతో ఉన్న నాకి చూసి నేనే ఊర్మిళ అనుకొని నన్ను చంపాలని చూసింది. పాపం, మేరీ మాకి లాంటిది. తన బేటీకి కష్టమని నన్ను కొట్టింది. వదిలేయండి సార్. ఎవరో అనుకొని నన్ను కొట్టడం ఆమెది పొరపాటు. వాళ్ళ బేటీ చాలా పరేషాన్ అవుతుంది. నాకీ వలన ఆ మాజీ జైలు పాలు కావటం నాకి కూడా బాధ అవుతుంది. అందుకే మై కేసు వాపస్ లేరు. పొరపాటును జరిగిన అటాక్ అనేది జరిగింది. మళ్ళీ ఈమె మీ మీద అటాక్ చేయదని మీకు నమ్మకం ఉందా? ఆమెకి బేటీ और एक बार ऐसा नहीं चलता. మళ్ళీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవరి వలన నాకు ప్రమాదం రాదు. ఊర్మిళ రూపంలో ఉన్నందువలన మళ్ళీ ఒకసారి ఇలాంటి పొరపాటు జరగదు. నేను ఊర్మిళ కాదు, కాజా మున్నీసా బేగమే అని రాసివ్వమనండి. నాకే కొంచెం ధైర్యం ఉంటుంది. విన్నావుగా, అలా రాసిస్తావా? రాసిస్తాను సార్. తను రాసిస్తే మీరు కేసు విత్డ్రా చేసుకుంటారా? చేసుకుంటామండి. సరే, మీరు కాంప్రమైజ్కి వచ్చారు కాబట్టి కోర్టుకు తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి కూడా కేసు విత్డ్రా చేయడానికి ఒప్పుకుంటున్నాను. తను అడిగినట్లు పేపర్ మీద ఆ మ్యాటర్ రాసి సంతకం పెట్టించి మీ అమ్మగారిని తీసుకెళ్ళిపో.
ఓకేనా? ఓకే సాబ్. కానిస్టేబుల్స్, ఆమెను వదిలేయండి. థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఓకే. ఉంటాను మాజీ. ఉంటాను. న్యాయం ధర్మం అంటూ నువ్వు ఇలా రోడ్ల వెంట తిరుగుతూ ఉండు, అవినీతి గుర్రం ఎక్కి అది నీ నెత్తిన సవారీ చేస్తూనే ఉంటుంది. అంటే నేను తప్పు చేస్తున్నానా? తప్పే.